సో బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇలాంటి కోఆపరేటివ్ ఎగ్జామ్స్లో మీకు రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ టాపిక్స్ ఉంటాయి. అండ్ మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇవన్నీ కామన్ టాపిక్స్. ఇందులో మళ్ళీ వెర్బల్, నాన్ వెర్బల్, అనలిటికల్ రీజనింగ్ ఉంటుంది. మనం ఇక్కడ ఒక నాన్ వెర్బల్ అనలిటికల్ రీజనింగ్ టాపిక్ చూద్దాం. మనం అక్కడ ఒక డయాగ్రామ్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ ఉంటుంది. ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిక్వైర్డ్ టు మేక్ ద గివెన్ ఫిగర్. అక్కడైతే ఒక డయాగ్రామ్ ఉందో అది ఆ డయాగ్రామ్ చేయటానికి ఎన్ని స్ట్రైట్ లైన్స్ అవసరం అవుతుంది. సో ముందుగా మనం ఏం చేయాలంటే ఎలాంటి వాటికి లేబుల్స్ వేసుకోవాలి. చూడండి, ABCDEF అని చెప్పేసి లేబుల్స్ ఇచ్చాం. మనం ఇచ్చిన తర్వాత అందులో హారిజాంటల్ లైన్స్ అని ఉన్నాయి, వెర్టికల్ లైన్స్ అని ఉన్నాయి. అడ్డంగా ఉన్నాయి హారిజాంటల్ లైన్స్ అండ్ నిలువుగా ఉన్నాయి వెర్టికల్ లైన్స్. సో IJABEFMN ఇవన్నీ కూడా హారిజాంటల్ లైన్స్, మొత్తం 7. అలాగే వెర్టికల్ లైన్స్ ADEH 6 ఉన్నాయి. సో మొత్తం మనకి 7 + 6 13 స్ట్రైట్ లైన్స్. సెకండ్ మనం చూడండి, ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిక్వైర్డ్ టు మేక్ ద గివెన్ ఫిగర్. ఇక్కడ కూడా మనం లేబుల్స్ వేసుకోవాలి. హారిజాంటల్ లైన్స్ చూడాలి, IKABHGDC హారిజాంటల్ లైన్స్ అంటే అడ్డంగా ఉండేవి. మీరు ఇలాంటి వీడియోస్ చూసేటప్పుడు ముందుగా డయాగ్రామ్ని పేపర్ మీద రాసుకోవాలి. వెర్టికల్ లైన్స్, ఈ డయాగ్రామ్లో మనకి హారిజాంటల్ లైన్స్, వెర్టికల్ లైన్సే కాకుండా స్లాంటింగ్ లైన్స్ కూడా ఉన్నాయి. అవి మొత్తం 8 ఉంటాయి. సో స్లాంటింగ్ లైన్స్ అంటే మీకు నిలువుగా కాకుండా అడ్డంగా కాకుండా ఉన్నవి, అంటే హారిజాంటల్, వెర్టికల్ కానివి. చూడండి, IE ఇలాంటివి. సో హారిజాంటల్, వెర్టికల్ అండ్ స్లాంటింగ్ లైన్స్, టోటల్ 17 లైన్స్. థర్డ్ వన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ట్రయాంగిల్స్, సో వీటికి మనం లేబుల్స్ ఫామ్ చేద్దాం. ఇందులో సింప్లెస్ట్ ట్రయాంగిల్స్ అంటే మనకి డైరెక్ట్గా కనిపించేవి AHB, GHI. సో అలా ఎన్ని ఉన్నాయి చూడండి, 8 ఉన్నాయి. And triangles composed of 2 components each. HEG, చూడండి, HEG and BEC ఇలా 2 కాంపోనెంట్స్ ఉన్నవి, మొత్తం 5 ఉన్నాయి. 3 కాంపోనెంట్స్ ఉన్నవి, FHE. 4 కాంపోనెంట్స్ ఉన్నవి, AGC. సో అలాగే 9 కాంపోనెంట్స్ ఉన్నాయి, AFD. చెక్ ఇట్ అవుట్, AFD ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి? AFDలో AHGFEDCB కాంపోనెంట్స్ చూడండి. సో టోటల్ 18 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అలాగే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. వీటికి కూడా మనం లేబుల్స్ ఫామ్ చేసుకోవాలి. సో అన్నిటికీ ఒకటే ఫార్మాటింగ్ గా సింప్లెస్ట్ ట్రయాంగిల్స్, triangles composed of 2 components and triangles composed of 4 components each. So total number of triangles 24. So ఈ వీడియోలో ఉన్న
అన్ని క్వశ్చన్స్ కూడా ఇలాంటి కన్సర్న్ అంటే ఒక డయాగ్రామ్, అందులో స్ట్రైట్ లైన్స్ లేదా ట్రయాంగిల్స్, వీటిని బేస్ చేసుకుని మాత్రమే ఉంటాయి టాపిక్. అలాగే క్వశ్చన్ నెంబర్ 5, simplest triangles composed of 2 components each. అలాగే triangles composed of 3 components. Total 16. Question number 6, find the number of triangles in the given figure. ఆ ఫిగర్ మీరు పేపర్ మీద రాసుకొని అప్పుడు కంటిన్యూ ద వీడియో. Simplest 8, composed of 2 components 4 and composed of 3 components 2, composed of 4 components. సో ఇక్కడ మనకి సింప్లెస్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ 2, 3, 4, 6, 7 కాంపోనెంట్స్ అండ్ 12 కాంపోనెంట్స్ ఉన్నాయి, కూడా 4 ఉన్నాయి. So question number 8, minimum number of straight lines required to make the given figure. సో ఎప్పుడైనా మీకు స్ట్రైట్ లైన్స్ నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అన్నప్పుడు హారిజాంటల్ అలాగే వెర్టికల్ అండ్ స్లాంటింగ్ లైన్స్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి అండ్ స్లాంటింగ్ లైన్స్ ఉన్నాయి. వెర్టికల్ లైన్స్ ఏమి లేవు, బికాజ్ ఇది ట్రయాంగిల్ కాబట్టి, ఇందులో ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి వెర్టికల్ లైన్స్ మనకు కనపడవు. The same question, number of straight lines and the number of triangles. ఇక్కడ క్వశ్చన్ లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా కావాలని అడిగారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో కొన్ని వెర్టికల్ లైన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇందాక ఎగ్జాంపుల్ లో వెర్టికల్స్ లైన్స్ లేవు, ఇక్కడ వెర్టికల్ లైన్స్ ఎందుకు అంటే ఇక్కడ స్క్వేర్ ఒకటి కనిపిస్తుంది మనకి, DFGI. ఈ DFGI అనేది ఒక స్క్వేర్ లా కనిపిస్తుంది, అందుకని మనకి ఇక్కడ వెర్టికల్ లైన్స్ వచ్చాయి. DG, అలాగే AH కూడా వెర్టికల్ ఉంది, అండ్ FI ఉంది. అలాగే ట్రయాంగిల్స్ సింప్లెస్ట్ కంపోజ్డ్ ఆఫ్ 2 components, composed of 3, 4 and 6 components and composed of 12 components. Find the number of triangles in the given figure. As usual, put the labels and check out all the simplest. The one with 2 components and 4, 6, 8 and 12 components. ఇవన్నీ కూడా మీరు ఒక పేపర్ మీద డయాగ్రామ్ రాసుకొని లేబుల్స్ కూడా రాసి అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. Minimum of straight lines required to make the given figure. సో హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి, వెర్టికల్ లైన్స్ ఉన్నాయి, అలాగే స్లాంటింగ్ లైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. Find the number of triangles. And 13, చూడండి, what is the number of triangles that can be formed whose vertices are the vertices of an octagon
but have only one side common with that of octagon. మనకి square, rectangle, octagon, octa అంటే 8. సో ముందుగా మనం ఐడెంటిఫై చేయాల్సింది when the triangles are drawn in the octagon with vertices same as those of the octagon having one side common to that of octagon. సో వన్ సైడ్ కామన్ గా ఉన్నాయి. మనము చూడండి ఎలా రాసాము ఇక్కడ A B C D E F G H. ఇందులో మనము ట్రయాంగిల్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ సైడ్ కామన్ విత్ ఆక్టగన్. A B C D E F G H. ఇందులో వెర్టిసెస్ కామన్ విత్ ఆక్టగన్. అంటే డయాగ్రామ్ నెంబర్ 2 చూడండి. అంటే ఏమేమి ట్రయాంగిల్స్ ఉన్నాయి అందులో A B D ఏదైతే వెర్టిసెస్ కామన్ గా ఉన్నాయో AB D అండ్ AB E AB F అండ్ AB G మొత్తం 4 ఉన్నాయి కామన్. సో AB కామన్ వన్ సైడ్ చూద్దాం. మనం ఇక్కడ మనం తీసుకుని AB తీసుకున్నాం కాబట్టి ABD ABE ABF అండ్ ABG. అలాగే BC కామన్ గా ఉండేది వెర్టిసెస్ BCE BCF BCG అండ్ BCH 4. So we have 4 triangles for each side of the octagon. 8 into 4 32 వస్తుంది మనకి. And 14 is common question. మనం ఇందాక చూసాం సేమ్ ఫార్మాట్. Find the number of triangles in the given figure. 15. Question number 15. సో ఇక్కడ అన్ని కూడా సింప్లెస్ట్ ట్రయాంగిల్స్ ఉన్నాయి మనకి. మీరు డైరెక్ట్ గా కౌంట్ చేసేసుకోవచ్చు. మనం ఇలా పేపర్ మీద AHL LHG అని రాయక్కర్లేదు. మీకు ట్రయాంగిల్ బాక్సెస్ కనిపిస్తుంటాయి అక్కడ. మనం టైం సేవింగ్ ఇంపార్టెంట్ కాబట్టి డైరెక్ట్ గా బాక్సెస్ ని కౌంట్ చేసుకోవాలి. సో మనకి 3 to 5 క్వశ్చన్స్ వరకు ఈ టాపిక్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చూద్దాము. సో మనకి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ చూడండి. వన్ ఆఫ్ ద 7 subjects మ్యాథ్స్, జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లీష్ అండ్ స్టాటిస్టిక్స్ is taught on one day in a week starting from Monday and Sunday. So chemistry is taught on Thursday and chemistry Thursday ఉంటుంది. English immediately next to the day when zoology is taught. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది అదే. సో పక్కన పేపర్ మీద నీట్గా రాసుకోవాలి. ముందు మండే టు సండే వరకు రాసి అప్పుడు ఏ సబ్జెక్ట్ దేనికి అనేది మనం చూడాలి. ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చింది కెమిస్ట్రీ Thursday. So English is taught the day immediately next to day when zoology is taught. So మనకి ఇక్కడ zoology ఏ రోజు అనేది ఇంకా తెలియదు. English is neither taught on Tuesday nor Saturday. Only one lecture is held between chemistry and botany, and 2 lectures are scheduled between maths and zoology. Statistics is neither taught on Monday or Sunday. సో ఇక్కడ మనకు క్లియర్ గా ఉన్నది కెమిస్ట్రీ థర్స్డే. సో ముందుగా మనం ఒక టేబుల్ ఫామ్ చేసుకోవాలి. టేబుల్ ఫామ్ మండే టు సండే అని రాసి అప్పుడు మనం దాన్ని బేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మన క్వశ్చన్స్ అనమాట. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ ఇస్ ఫిజిక్స్ టాట్
How many subjects are taught between botany and zoology? Which of the following subjects is taught on Saturday? So 5 questions ఉన్నాయి ఇక్కడ. సో ఇంకొక కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. 7-story బిల్డింగ్ అంటే 7 అంతస్తుల బిల్డింగ్ ఉంది. హ్యావింగ్ ఫ్లోర్స్ నెంబర్ 1 to 7. PQRSTV. PQRST and V. Each live in a different floor. So ground floor 1 అని ఇచ్చాము, దానిపైన 2 and so on ఉంటుంది. And one of the floors in the building is vacant. అంటే ఒక ఫ్లోర్ వేకెంట్ గా ఉంది. మొత్తం 7 stairs బిల్డింగ్ అది. P lives in 5th floor. సో మనం నీట్గా ఇందాకలాగే PQRST అని రాసుకొని లిస్ట్ రాసుకొని అక్కడ నెంబర్స్ కూడా వేసుకోవాలి ఒక టేబుల్లో. 7 stairs దాన్ని బేస్ చేసుకొని పారాగ్రాఫ్ రీడ్ చేయాలి. Only S lives between T and V, and T does not live on the odd numbered floor. Odd number, even number 1, 3, 5 వీటన్నిటి కూడా బేస్ సంఖ్యలు అంటారు. 2, 4, 6 వీటిని ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు అంటారు. సో ఇందులో మనం ఏది వేకెంట్, ఏ పర్సన్ ఎక్కడ ఉంటున్నాడు అనేది టేబుల్ ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది.